ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో మధ్యాహ్నం 2 గంటలకు టీబీజేపీ చీఫ్ రామచంద్ర అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలోని ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా హాజరు కానున్నారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ కంటే ముందు ఆఫీస్ బేరర్స్తో భేటీ జరగనుంది. ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో మధ్యాహ్నం 2 గంటలకు టీబీజేపీ చీఫ్ రామచంద్ర అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలోని ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా హాజరు కానున్నారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ కంటే ముందు ఆఫీస్ బేరర్స్తో భేటీ జరగనుంది. భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. అనిల్, అది ఒక గ్రేటర్ హైదరాబాద్, అదేవిధంగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల మీద బీజేపీ దూకుడు పెంచడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2020లో జరిగినటువంటి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ అనూహ్యంగా 48 సీట్లు గెలుచుకోవడం, ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క 3 కార్పొరేషన్ల మేయర్ పీటలను ఇప్పటికే బీజేపీ ఒక సెమీఫైనల్ పోరుగా కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా దీన్ని సెమీఫైనల్ పోరుగా ఇప్పుడే బీజేపీ అధిష్టానం భావించింది. అందులో భాగంగానే మోడీ 12 ఏళ్ల కాల అభివృద్ధి ఎజెండా ఏదైతే ఉందో వాటి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తూనే హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ నగరం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి నగరాభివృద్ధి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందాలని ఏదైతే లక్ష్యం ఉందో బీజేపీ ఖచ్చితంగా నగర ప్రజలంతా బీజేపీ వైపు చూడాలని ఇప్పుడే బీజేపీ దీన్ని సెమీఫైనల్ గా భావించింది. అందులో భాగంగానే మరి త్వరలో కూడా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాకపోతే దీంతో పాటుగా వరంగల్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వీటి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఈ రోజు హరిత ప్లాజా మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఈ యొక్క భేటీ కూడా కొనసాగబోతుంది. ముఖ్యంగా ఈ భేటీ ఉద్దేశం మాత్రం బీజేపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో మాత్రం బెంగాల్ గెలుపు తర్వాత కూడా నెక్స్ట్ టార్గెట్ అంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత బీజేపీకి అనువుగా పట్టుగా ఉన్నటువంటి అంటే రాజకీయంగా బలమైన రాష్ట్రంగా కూడా బీజేపీకి ఈ యొక్క అధిష్టానం రావాలి. ఇక్కడ అధిష్టానం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే బీజేపీ అధిష్టానం ఏదైతే భావిస్తుందో ఇక్కడ తెలంగాణలో అధికార పీఠం మీద మాత్రం బీజేపీ అయితే ఊగిలురుతుంది. అందులో భాగంగా ఇప్పటికే మోడీ మే పర్యటనలో మేలో కూడా బహిరంగ సభ తర్వాత కూడా రాజ్నాథ్ సింగ్ రావడం, నితిన్ నబీన్ రావడం, అదేవిధంగా జేపీ నడ్డా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ఆరోగ్య మంత్రి ఆయన కూడా రావడం, తర్వాత సతీష్ చంద్ర దూబే ఇలా ఒకరి తర్వాత ఒకరు కేంద్ర మంత్రులు ఒకవైపు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు ఈ విధంగా కూడా ఒకవైపు పార్టీ బలోపేతం ఒకవైపు, మరి ఈ యొక్క తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది రైల్వే ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా జాతీయ రహదారులు కానీ, ఇక నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే సింగరేణికి తాడిచెర్ల బొగ్గు గని కేటాయింపు కానీ ఇవన్నీ కూడా బీజేపీ వీటిని అన్నింటినీ కూడా రాజకీయంగా అనుకూలంగా మలుచుకొని బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడే విధంగా మాత్రం ఒకవైపు అభివృద్ధి ఎజెండా, మరోవైపు పార్టీ బలోపేతం ఈ విధంగా ముందుకెళ్తా ఉంది. మరి ఖచ్చితంగా ఈ యొక్క సెమీఫైనల్ పోరుగా పోయినటువంటి 3 కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా ఖమ్మం, వరంగల్ వీటిలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. అయితే బీజేపీకి మాత్రం ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఏదైతే హైదరాబాద్ లో వచ్చిన 48 డివిజన్లు అవుతున్నా ఆనాడు కూడా అగ్రనేతలు అమిత్ షా ప్రచారం చేశారు, ఆనాడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేశారు, అయితే ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారం చేశాడు. అదేవిధంగా ఈ విధంగా ఏదైతే గతంలో జరిగినటువంటి అగ్రనేతల ప్రచారం ఏ విధంగా ఉందో మళ్ళీ ఈసారి కూడా ఆ నేపథ్యంలో అంతకంటే రెట్టింపుగా కూడా ఉత్సాహంతో కూడా ఖచ్చితంగా అగ్రనేతల ప్రచారం ఉండే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 కార్పొరేషన్ మాత్రం గెలవాలని ఒక లక్ష్యంగా మాత్రం బీజేపీ అయితే ముందుకెళ్తుంది. అదేవిధంగా బీజేపీ వైపు ఎవరైనా ఆకర్షితులై వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే లిస్టు కూడా రెడీ అయిన బీజేపీ చెప్తున్న పరిస్థితి మరి ఎవరు ఏ నేతలు చేయబోతారో ఇటువైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి నేతలు, అసంతృప్తి నేతలు బీజేపీ వైపు వస్తున్నారా, లేదంటే అధికార కాంగ్రెస్ నేతలు ఎవరైనా వస్తున్నారా? గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బీజేపీ అయితే ఖచ్చితంగా ఒక పక్క వ్యూహంతో మాత్రం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్ గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ అక్కడ 7 నుంచి 8 కార్పొరేటర్లు కూడా గెలుచుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఖమ్మంలో మాత్రం బీజేపీకి అంతగా అనుకున్నంత బలమైతే ఖమ్మం కార్పొరేషన్ అయితే బీజేపీకి లేనట్టు పరిస్థితి ప్రస్తుతానికి తెచ్చుకోవచ్చు. మరి అక్కడ కూడా చేరికలకు మాత్రం ప్రోత్సహించే అవకాశం ఉంది. ఎవరైతే తటస్థంగా ఉన్నటువంటి బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్ భరోసా కూడా కల్పించి ఖచ్చితంగా ఒక ఖమ్మం కార్పొరేషన్ కానీ, వరంగల్ కార్పొరేషన్ కానీ, గ్రేటర్ పరిధిలో 3 కార్పొరేషన్లు మాత్రం ఖచ్చితంగా పార్టీ వైపు ఇతర నేతలు కూడా తిప్పుకొని కొత్త పుంతలు తొక్కాలి. అదేవిధంగా ఇప్పుడే బీజేపీలో యొక్క నివేదిక రైట్ గోవింద్, థ్యాంక్ యూ.